హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ టీడీపీలో ఉన్న సీనియర్లు అందరూ ఇక సర్దేసుకోవాల్సిందే అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్ ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన యూత్కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి కదా సార్, ఇక్కడ కూడా 90% యూత్కి అవకాశాలు ఇవ్వబోతున్నారు. సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకు కూడా సంకేతాలు ఇచ్చేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఈ విధంగా చేస్తే పార్టీకి ఏమైనా నష్టం అనుకోవచ్చా? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అంటే యూత్కి అవకాశాలు ఇవ్వడం ఒక రకంగా మంచిదే, సీనియర్లను పక్కన పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు సార్ అని ఎవరంటున్నారు? కొన్ని ఆర్టికల్స్, కొంతమంది విశ్లేషకులు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. అది ఇంకా పూర్తి ఒక కొలిక్కి రాలేదు కదా. నామినేటెడ్ పోస్టులు ఉన్నవి అవి ఎలా సర్దుకోవాలన్నది ఇంకా కొలిక్కి రాలేదు. అంతకుముందు మన జనసేన పార్టీకి 40 ఇస్తూ ఉన్నారు, లేదు ఇంకంతకంటే ఎక్కువ కావాలన్నారు. అలాగే 10 బీజేపీకి ఇస్తూ ఉన్నారు నామినేటెడ్ పోస్టులు, అది కూడా ససేమీర అన్నారు. ఇంకా నామినేటెడ్ పోస్టుల తాలూకు పదవుల పందేరం పూర్తి అవ్వలేదు. అంటే తొందరపడి మనం మాట మాట్లాడేమిటి? అందున ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు చావో బ్రతుకో తేల్చుకోవడానికి ఉపయోగపడినటువంటి ఆయన జీవితంలో చివరి ఎలక్షను దాన్ని అంత మిస్యూజ్ చేసుకుంటున్నది అనుకోను నేను. ఎవరెవరికైతే పదవి అందరూ అలాగ ఉండారండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు చాలు ఇంతకాలం ఆ జెండా మోస్తాం, ఇప్పుడు కూడా ఆ జెండా మోయడానికే సిద్ధపడ్డా అన్న చాలామంది ఉన్నారు. అయితే పదవీకాంక్షతో ఉన్నవారు ఉంటారు. వాళ్ళు అంటే అందరూ ఒకలా ఉంటారు కదా. పదవీకాంక్షతో ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళు బయటపడతారు. అక్కడ ఒక విధమైన క్లాష్ బయలుదేరుతుంది. అంటే మీరు నన్ను ప్రేమించి మీరు పార్టీలో లేరా, కేవలం పదవి కోసమే ఈ పార్టీలో చేరారా అనే మీమాంస వస్తుంది. వాళ్ళు చెబుతారు ఈ కారణాల చేత పార్టీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇంతకుముందైతే ఇద్దరు ఆలోచించేవారు, లేకుంటే ఇప్పుడు మన చంద్రబాబు చేస్తున్నటువంటి ఒక తెలివైన ప్రక్రియ ఏమిటంటే పవన్ని ముందు పెడుతున్నాడు అన్నిటికి కూడా. వెదర్ ఇట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ అకౌంటబుల్. మంచిదే. ఇవాళ ఆగస్ట్ 15th పెరేడ్, గవర్నమెంటు వందన స్వీకారం కూడా పవనే చేశాడు. అదో మంచి పరిణామం. ఎందుకంటే ఏదో జోహార్ అన్నంత మాత్రంలో కాదు, లేదా మన ఇంటిలో ఒక చిన్న గుడిసేసి రాముడు వారి విగ్రహం పెట్టి ఒక 5,000 10,000 పూజారికి ఇచ్చి ఇదే భద్రాచలం అనుకుంటే అది కాదు కదా. అందువల్ల ఆయనకి దైవభక్తి ఉంది, పర్వాలేదు, దాన్ని బాగానే చేస్తున్నాడు. గనక దీని గురించి ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో, అంటే టీడీపీ పార్టీ మీద అభిమానం కుమ్మరిస్తున్న వారు అందులో వాళ్ళు తెలుసు, ఆలోచిస్తారు. కాదంటే అదిగో చంద్రబాబు నాయుడు దిగిపోతున్నాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు మింగేస్తున్నారని అనడంలో వరకు ఒక ఆనందం ఉండవచ్చు. ఇకపోయినట్టయితే ఇంకా ఈ నామినేటెడ్ పోస్టుల కంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే ముందు మనకి అమరావతి పూర్తి చేస్తామన్నాము, దానికి ఫండ్స్ వస్తున్నాయా లేవా, 15,000 కోట్లు సరిపోతాయా? ఇప్పుడు వాళ్ళు ఏమున్నారు, నీకు ఎన్ని వేల కోట్లు అయినప్పుడు కూడా అమరావతి మేము చేసేస్తామన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ప్రపంచ చరిత్రలో మిగిలిపోయినటువంటి వెన్యూగా అమరావతిని చెప్పుకోవచ్చు. అమరావతి మామూలుగా ఉండదు, మోడల్ సిటీగా ఉంటుంది. అలా మోడల్ సిటీగా ఉంటుంది కాబట్టే 33,000 ఎకరాలు పూలాన్ చేశాడు. సరదాగా చేయలేదు కదా. ఈ 33,000 ఎకరాలు కూడా కమర్షియల్గా మారిస్తే వీళ్ళు లీజ్ ఎంత ఇవ్వచ్చు? అలా కూర్చుంటుండగా వాళ్ళ భూమి ఇచ్చినందుకు లీజ్ ఎంత ఇవ్వచ్చు? ఒక్కొక్కడు కుబేరుడు అయిపోతాడు అన్నమాట. అంటే వాడికి లీజ్ ఇచ్చి వాడికి కమర్షియల్ ల్యాండ్ ఎక్కడో వాళ్ళు కోరుకున్న చోట ఇచ్చి భూములు తీసుకున్నాడు. అది మరి ఇంప్లీడ్ చేయాలి కదా. ఒకటి పోలవరం అన్నది అప్పటిదో 1996-97 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మరి రాజశేఖర్ రెడ్డి అది ప్రారంభించినప్పుడు కూడా మెజారిటీ పార్టీ ఆఫ్ ద పోలవరం
ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ బై చంద్రబాబు. అందువల్ల చంద్రబాబు కూడా ఎంతవరకు కంప్లీట్ చేశాడు? 72% చేశాడు. దానికి రెస్ట్ ఆఫ్ ది అంటే ఏమిటి, ఆల్మోస్ట్ 28% మిగిలిపోయింది. ఆ 28% కూడా మేము సిద్ధం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. 2 పెద్ద ప్రాజెక్టులు వెళ్ళిపోతున్నాయి కదా. ఇక్కడ ఒక ప్రాజెక్టు సిద్ధంగా ఉంది మచిలీపట్నంలో. అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి త్వరిత వేగంతో పూర్తయిపోతుంది. ఆ విజువల్స్ వేయచ్చు. నేను మామూలు ల్యాండ్లో దిగిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత కొంచెం డెవలప్ అయ్యి మొత్తం ఇదంతా ఐరన్ వర్క్ చేస్తారు కదా, ఆ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న రామ్మోహన్ నాయుడు వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక హైటెక్ సిటీలో ఏరోడ్రమ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంకొక గట్టిగా 1 సంవత్సరం ఉంటే మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కదా, వాటి స్పేస్ కానీ, వాళ్ళకి ఏంటంటే హోటల్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, కొంతమందికి ఏంటంటే మళ్ళీ టూరిజము ఆ స్పాటు అంతా రూములు కానీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది లేదు అనుకోకుండా అక్కడ పెట్టాలి కదా. టిఫిన్స్, భోజనాలు, కాఫీసు, వేండి ఎగ్జిబిషన్స్ చేస్తారు. ఇలాంటప్పుడు ఏదో అయితే ఒకటి మనం కూడా చెప్పొచ్చు, 3 విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు పొరపాటు చేశాడు. ఆ 3 ఎవరంటే రఘురామకృష్ణరాజు, మన వంగవీటి రాధ, అక్కడ వర్మ గారు పిఠాపురంలో. ఎందుకు వాళ్ళ ప్రస్తావన ఇవాళ ఆగస్టు 15 కదా, వాళ్ళ ప్రస్తావన ఉండాలి కదా, వాళ్ళ చేత కూడా జెండా ఎగిరించాలి కదా. ఈయన వెళ్తాడు అన్నట్టుగా ఎక్కడో చెప్పినట్టే గుర్తు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడా? కాకినాడ వెళ్ళాడు. కాకినాడ వెళ్ళి పిఠాపురం దగ్గర కదా వెళ్తాడు. అంటే అక్కడ వెళ్ళడం కాదు, తనకి ఎవరైతే కొమ్ము కాచారో వాళ్ళందరినీ అభినందించడం, కలుపుకోవడం, నేనున్నాను ఇంకేం భయం లేదని చెప్పడం. ఎలక్షన్ ముందు ఎలాగైతే మాట్లాడాడో అలా మాట్లాడితే ఆయన స్థాయి పెరుగుతుంది. వీళ్ళు మామూలు జెండా ఎగరేసేసి నాకెవరూ లేరు అని నా స్వయం ప్రతిభతో వచ్చాననుకుంటే తప్పటడుగు వేసిన వాడు అవుతాడు. వీళ్ళ 3 వల్ల మాత్రం ఒక మంచి ఎలిగేషన్ వస్తుంది. పొద్దున్న రఘురామకృష్ణరాజు కానీ ఆయన సమర్థవంతమైనటువంటి శాఖ ఇవ్వకపోయినట్టే చాలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగ బదనం అయిపోయాడు. మొత్తం వాడికి రాజకీయాల్లో ఉంటే ఏమిటండి, ఇంకా నీతి నిజాయితీతో అలాగే దిగమింకొని ఉన్నాడు. అలాగే వర్మ గారు, ఎవరా నువ్వు ఫస్ట్ నువ్వంటేనే కదా నేను నాకు కవచాన్ని ఇచ్చేసాను, ఇప్పుడు మాట్లాడడం ఏంటి, నువ్వు ఇవ్వద్దు, కలుపుకోవాలి కదండి. నెక్స్ట్ మనం చేస్తున్నాం, నెక్స్ట్ ఈ శాఖ నువ్వు చూస్తున్నావు, నువ్వేం భయపడద్దు వర్మ, నువ్వు కష్టపడిన దానికి 10 అంతలు నీకు హ్యాపీనెస్ దక్కుతుంది. ఇలా చెప్పాలిగా. మరి వంగవీటి రాధ పడుకున్నవాడిని లేపి బుద్ధగించి కాళ్ళు పట్టుకొని తెచ్చానని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు, మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకోసారి వంగవీటి రాధా దగ్గరికి వెళ్ళాడా? ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడా? లేదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే అలాగవద్దు, ఎలక్షన్ ముందు నువ్వు వచ్చా మళ్ళీ ఇంట్లో కూర్చుంటావు, నువ్వు రా, నేను చూసి చాలా యువత ఇన్స్పైర్ అవుతుంది అని చెప్పుంటే బాగలేదు. కనుక డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ 3 విషయంలో మాత్రం కూటమి తప్పు చేసింది.